సర్దార్ గబ్బర్ సింగ్ కంటే ఫార్ బెటర్ అనే టాక్ తెచ్చుకున్న కాటమరాయుడు సినిమాకి సర్దార్ తాను నటించే సినిమాల ప్రచారం విషయంలో పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో చాలా అశ్రద్ధ వహిస్తున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తుండడం తెలిసిందే. ముఖ్యంగా కాటమరాయుడు తర్వాత ఆరోపణలు మరింత ఎక్కువయ్యాయి. గబ్బర్ సింగ్ రేంజ్ కలెక్షన్స్ కూడా రాకపోవడం ఇందుకు నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సినిమా విడుదలకు ముందు వారానికి 1-2 చొప్పున పాటల్ని నేరుగా రిలీజ్ చేయడం, సినిమా ఇంకో వారం ఉందనగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ తూతు మంత్రంగా ఒక ఫంక్షన్ చేయడం మినహా ఈ చిత్రం ప్రచారం కోసం పవన్ ప్రత్యేకించి చేసిందేమీ లేదు. సినిమా ప్రమోషన్ కోసం హీరోయిన్ శృతి హాసన్ ని తీసుకురాలేదంటే దాన్ని బట్టి ప్రచారం విషయంలో పవన్ ఎంత అశ్రద్ధ వహించారో అర్థమవుతోంది. దాంతో కాటమరాయుడు చిత్రానికి మొదటి 3 రోజుల్లో సైతం ఓ మోస్తరు వసూళ్లు వచ్చాయి. పవన్ కెరీర్ లో మొదటిసారిగా చాలా సెంటర్స్ లో 2వ రోజే సినిమా తీసేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా ఈ చిత్రం ఫలితం ప్రభావం జనసేనపై పడే ప్రమాదాన్ని ఊహించిన పవన్ శ్రేయోభిలాషులు ఇప్పుడు రంగంలోకి దిగారు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుగా కొంతలో కొంతైనా పరువు కాపాడుకోవాలనే ఉద్దేశంతో కాటమరాయుడు చాలా పెద్ద హిట్ అని పేర్కొంటూ పత్రికల్లో ఫుల్ పేజీలు, హాఫ్ పేజీల ప్రకటనలు గుప్పిస్తున్నారు. రాజకీయాల్లో తన ప్రత్యర్థులు తన సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటారని, అందుకోసం తమ వంతు కృషి చేస్తారని పవన్ తెలుసుకోలేకపోవడం, ఆ విషయమై అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కాటమరాయుడు చిత్రానికి శాపాలుగా మారాయి. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.